హలో గాయ్స్, ఈరోజు అయితే మా డాడీ వాళ్ళ కంపెనీలో దివాళీ గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. సో దాంట్లో అయితే చాలా వెయిట్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని చెప్పి చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్గా ఇదైతే హల్దీరామ్స్ నుంచి. సో తీరా ఓపెన్ చేస్తే ఏముంది గాయ్స్, 2 టిన్ను డబ్బాలు ఉన్నాయి. దాంట్లో ఒకటేమో రసగుల్లా అండ్ ఇంకొకటేమో గులాబ్ జామ్. అసలు దివాళీ అంటే స్వీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్వీట్స్, కానీ మనం ఒక డబ్బాలో స్వీట్స్ ఉంటాయి కదా, అట్లాంటి టైప్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. సో ఇంకా ఇక్కడైతే డ్రై ఫ్రూట్ మిక్చర్, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఒక మిక్చర్ ప్యాకెట్, అండ్ ఇంకా మసాలా పల్లీలు. సో ఇవి కూడా ఉన్నాయి. యాక్చువల్గా చిన్నప్పుడు దివాళీ వస్తుందంటే చాలు మా మమ్మీ మా డాడీ స్వీట్ డబ్బాలు ఇస్తారు కదా కంపెనీ నుంచి అని చెప్పేసి వెయిట్ చేస్తుండే నేనైతే. అండ్ ఇప్పుడైతే మనము 2 టేస్ట్ చేద్దాం, 2 కాదు 1 టేస్ట్ చేద్దాం. అంత స్వీట్ స్వీట్ ఉంటుంది ముందే గులాబ్ జామ్. సో ఇదైతే చాలా గట్టిగా ప్యాకేజింగ్ అంతా ఇచ్చిరు, చాలా గట్టిగా ఫోర్స్ తోటి నేను ఓపెన్ చేస్తే కానీ నాకైతే ఓపెన్ కాలేదు. ఇంకా నాకేమనిపించిందంటే ఒకటి ఫ్రెష్నెస్, అంటే లైక్ మనం అప్పటికప్పుడు చేసుకొని తినేది ఒకలా ఉంటుంది, ఇక్కడ స్టోరేజ్ చేసినవి తింటే ఒకలా ఉంటుంది కదా. నాకు ఆ కైండ్ ఆఫ్ థింగ్ అర్థమైందనమాట తింటుంటే. సో మళ్ళీ ఆ స్వీట్ కొంచెం ఎక్కువ ఉంది. 1 టైం అయితే ఒక గులాబ్ జామ్ తినగలుగుతారు, బాగా స్వీట్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఓవరాల్గా బాగుంది. అండ్ మసాలా అని చెప్పిన కదా, మసాలా మిక్చర్, మసాలా అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపిన మిక్చర్ ఉందని చెప్పిన కదా. సో దీంట్లో నాకు కాజు బాగా నచ్చింది, కాజులు అయితే బాగున్నాయి, మసాలా మంచిగా అనిపించింది. సో ఇంకా రోస్టెడ్ మసాలా పల్లీలు కూడా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా మా డాడీకి అయితే ఈ సంవత్సరం దివాళీకి ఇలా గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. గిఫ్ట్ హ్యాంపర్ కూడా కదా, స్వీట్ బాక్స్ అని అనుకోవచ్చు. ఇంతే ఈ వీడియోకి. బాయ్ బాయ్, నెక్స్ట్